నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వినాయక చవితి పండుగనుద్దేశించి వినాయక చవితి కమిటీ సభ్యులకు తగు సూచనలను, నిబంధనలను తెలియజేసిన శ్రీకాళహస్తి డీఎస్పీ కె నరసింహమూర్తి, వన్ టౌన్ సిఐ గోపీనాథ్, డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ వినాయక చవితి బ్రహ్మోత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలకు అనుమతి లేదని కరాఖండిగా చెప్పారు. అలాగే డీజేలకు, క్రాకర్స్కు అనుమతి లేదని కరాఖండిగా కమిటీ సభ్యులకు తెలిపారు. అక్రమ వసూళ్లకు పాల్పడిన, నిబంధనలను వ్యతిరేకరించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్ని అడుగుల విగ్రహం ఇది, ఏ రోజు నిమజ్జనం జరుగుతుంది, ఏ రూట్లో వీళ్ళు తీసుకెళ్తారు అనే అన్ని కూడా అందులో వస్తాయి. ఓకేనా? అక్కడ క్యూఆర్ కోడ్ కంపల్సరీ ఉండాలి. రెండోది, ఇద్దరు లిస్ట్ పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేలు మాత్రము అనుమతించబడం. అర్థమవుతుంది కదా? డీజేలకు ఎవరైనా అడ్వాన్స్ ఇచ్చింటే దయచేసి రిటర్న్ తీసుకోండి. డీజేలు అంటే ప్రొసెషన్ రోజు, అర్థమైంది కదా? మందిరి దగ్గర కూడా డీజేలు అనుమతించబడదు. అంటే స్పీకర్లు పెట్టుకోండి, పర్వాలేదు. సౌండ్లు పెట్టి ప్రజలకి ఇబ్బంది కలిగించి పబ్లిక్ మ్యూజియం చేస్తే దాని మీద కేసు అవుతుంది. నార్మల్గా స్పీకర్లు పెట్టుకుంటారు, పాటలు పెట్టుకుంటారు. నిమజ్జనం రోజు ఒకవేళ 3 రోజులు చేస్తారు, 5 రోజులు చేస్తారు, 7 రోజులు చేస్తారు. నిమజ్జనం రోజు మీరు పలకలు ఉన్నాయి కదా, డప్పులు ఎన్నైనా పెట్టుకోండి, పర్వాలేదు, నో అబ్జెక్షన్ దానికి. కానీ డీజే ఉండకూడదు. ముందర వెహికల్ ఉండి ఆ సౌండ్ సిస్టమ్తో పోయేకి వీలు పడదు. ఒకటి. రెండోది, అనవసరంగా క్రాకర్స్ ఎక్కడంటే అక్కడ కాదు. అర్థమైంది కదా? మీకు ఫుల్ పర్మిషన్ ఏమంటే అర్ధగంట కాకపోతే గంట సేపు ఎదుర్కోండి, పర్వాలేదు. కానీ అనవసరంగా టపాసులు పేల్చి ఆ స్పార్క్ వెళ్ళి ఎవరి మీద పడి అక్కడేమైనా ఫైర్ అవ్వడము, లేదు ఎవరికైనా చేయో కాలో కాలడం, ఇవన్నీ ఇన్సిడెంట్లు జరిగితే దాని వలన సంతోషం చేసుకునే పండగ బాధలో మునిగిపోతుంది. అర్థమైంది కదా? అదంతా మనకు వద్దు. రెండవది, డీజేలు వద్దు. మీరు ఎంజాయ్ చేయడానికి, సంతోషపడడానికి కావాల్సినటువంటి, ఉత్సాహపడడానికి కావాల్సిన డ్రమ్స్ మాత్రం పెట్టుకోండి, సంతోషంగా చేసుకోండి. ఓకేనా? పోలీసులకి సహకరించండి ఫస్ట్. ఓకేనా? రైట్ సార్. ఓకే, పాత్రికేయ సోదరులందరికీ కూడా నమస్కారం. మనందరికీ తెలుసు 27న మనకు వినాయక చవితి ముఖ్యమైన పండుగ జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా కాళహస్తి పట్టణంలో ఎవరైతే కార్యనిర్వాహకులు ఉన్నారో, విగ్రహాన్ని ఏర్పాటు చేసే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి ఒక్క ఆర్గనైజర్కి నిబంధనలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి పాటించాలి, పాటించకుండా పోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయని కూడా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. పర్మిషన్ లేకుండా విగ్రహాలు పెట్టకూడదు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదర్ డిపార్ట్మెంట్స్ కూడా పర్మిషన్స్ తీసుకోవాలి. దీనికోసమని గవర్నమెంట్ ఆల్రెడీ మనకు సింగిల్ విండో ఒకటి ఆన్లైన్ సిస్టమ్ పోర్టల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని ద్వారా అప్లికేషన్ పెట్టుకోవడం, పోలీసు వెరిఫికేషన్ తర్వాత క్యూఆర్ కోడ్తో కూడుకున్న ఒక పర్మిషన్ ఇవ్వడం, దాన్ని పేస్ట్ చేయడం కన్సర్డ్ ఐడల్ ఉన్న ప్రాంతంలో. ఎన్ని రోజులు ఉంటాయో విగ్రహాలు అన్ని రోజులు కూడా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా దందాలు చేయకూడదు. మన వల్ల ఇతరులకు, అదర్ రిలీజియన్స్ కావచ్చు, అదర్ క్యాస్ట్ వాళ్ళకి కావచ్చు, అదర్ పబ్లిక్ కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మనం కార్యక్రమం చేసుకోవాలని చెప్పి అందరికీ కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతున్నాను, పోలీసులు చెప్పిన సలహాలు, సూచనలు, నిబంధనలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా పాటించండి. ఇది అందరికీ మంచిది. ఈ కార్యక్రమం అనేది మనం చాలా శాంతియుత వాతావరణంలో చేసుకోవాలి. ఎలాంటి సంఘటన కూడా జరగకుండా చాలా హ్యాపీగా ఈ పండుగ చేసుకోవాలని చెప్పేసి మేము ఈ నిబంధనలు అనేది పెట్టడం జరిగింది. ఎవరినో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు.
అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా త్వరగా ప్రారంభించాలి, త్వరగా స్టార్ట్ చేయాలి. ఆ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, తాగి డ్రైవింగ్ చేయకుండా, ఎక్కువ మంది లేకుండా, నిమజ్జనం ప్లేస్లో కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని చెప్పి వాళ్ళకు సలహాలు ఇవ్వడం జరిగింది. మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో కూడా మీటింగ్ పెట్టుకొని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాట్ల గురించి కూడా మేమంతా కూడా మాట్లాడుకున్నాం. అన్ని డిపార్ట్మెంట్ల గురించి కలిసి ఆ రోజు ఏ వాళ్ళకి ఫెసిలిటీస్ అయితే ఏం చేయాలో అన్ని కూడా ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది నిమజ్జనం జరిగే ప్రదేశంలో. కాబట్టి ప్రజలందరినీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం, ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్గొనవద్దు. ఎవరైనా చట్టాన్ని ధిక్కరిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు పాల్పడవద్దు. ఇది మరీ నేను కోరుతున్నాను. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎలాంటి చర్యలు పాల్పడినా మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నేను మీకు తెలియజేస్తున్నాను.